Hi, hello, good evening. This is Venkata Prasad Satluri. Welcome to Maruti Satluri YouTube ఛానల్. ఈరోజు మనం క్లాస్లో వాటర్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాటర్ టెక్నాలజీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో వాటర్కి హార్డ్నెస్ అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ ఉంటే హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసే ముందర అసలు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఎంత హార్డ్నెస్ ఉంది అనేది మనం హౌ కెన్ వి ఎస్టిమేట్, హౌ కెన్ వి డిటర్మైన్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్, పెర్మనెంట్ హార్డ్నెస్ అండ్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ బై EDTA మెథడ్. సో ఇక్కడ మనకి EDTA అనే ఒక మెథడ్ ఉంది. యూ నీడ్ టు నో వాట్ ఈజ్ మెంట్ బై EDTA. EDTA అంటే ఏంటో నీకు తెలియాలి, టోటల్ పెర్మనెంట్ అండ్ టెంపరరీ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ ఏంటో తెలియాలి, అంటే అసలు వాటర్కి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ ఉంటాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఎంటర్ అయిపోదాం. సపోజ్ ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద వాటర్ శాంపిల్, జాగ్రత్తగా వినండి, వాటర్ శాంపిల్ ఏదో ఒకటి తీసుకున్నారనుకోండి, ఎవ్రీ వాటర్ ఈజ్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్నెస్ మ్యాక్సిమం. ఆల్మోస్ట్ ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద వాటర్ శాంపిల్స్, ఏ వాటర్ శాంపిల్స్ తీసుకున్నా సరే అందులో హార్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండడానికి దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో ఎన్ని టైప్స్ ఆఫ్ హార్డ్నెసెస్ ఉంటాయి? దెర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్నెసెస్ వీ హ్యావ్. వన్ ఈజ్ టెంపరరీ హార్డ్నెస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పెర్మనెంట్ హార్డ్నెస్. అసలు ఈ రెండు హార్డ్నెస్లు ఎందుకు వాటర్కి పొసెస్ అవుతాయి, ఎందుకు వస్తాయి, ఏ ఏ సాల్ట్స్ ఈ హార్డ్నెస్ని ప్రొవైడ్ చేస్తాయి వాటర్కి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సాల్ట్స్ రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్, బైకార్బోనేట్ రాశాను, క్లోరైడ్ రాశాను, సల్ఫేట్ రాశాను. సో కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, మెగ్నీషియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్. సో ఇప్పుడు మనం ఈ మొత్తం ఫ్లో చార్ట్కి మొత్తం ఎన్ని సాల్ట్స్ వస్తున్నాయి? కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, ఒక రెండు సాల్ట్స్ అయ్యాయా? కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్. సో మొత్తం there are 6 different type of salts which will gives the hardness to the water sample. వాటర్ శాంపిల్కి ఈ 6 సాల్ట్స్లో ఏ ఒక్క సాల్ట్ వాటర్లో ఉన్నా సరే ఖచ్చితంగా వాటర్కే హార్డ్నెస్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఒక లైన్ గీస్తున్నా ఇలాగా, అంటే పైన ఒక 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ రాశాను, కింద ఒక 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ రాశాను. ఈ పైనుండే 2 సాల్ట్స్ కూడా ఏ హార్డ్నెస్ని ఇస్తాయి అని అంటే దే విల్ గివ్ టెంపరరీ హార్డ్నెస్, వెరస్ దీస్ 4 సాల్ట్స్ విల్ గివ్స్ పెర్మనెంట్ హార్డ్నెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్స్ కానీ వాటర్లో ఉంటే టెంపరరీ హార్డ్నెస్ వస్తుంది. క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియమ్స్ వాటర్లో ఉంటే పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేయాలి. ఎలా ఎస్టిమేట్ చేస్తాం ఏంటి? ఇది మ్యాక్సిమం బీటెక్ లెవెల్లో అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ప్రిపేర్ కొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటేంటి అవి అని అంటే నెంబర్ 1 ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఇది హార్డ్ వాటర్ అనమాట, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఒక స్టాండర్డ్ హార్డ్ వాటర్ని ప్రిపేర్ చేయాలి. హార్డ్ వాటర్ అంటే ఏముంటాయి ఇందులోని? ఇట్ మే కంటైన్స్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం, బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం కదా. అందుకని మనం ఏం చేస్తామనంటే ఏదో ఒక స్టాండర్డ్ హార్డ్ వాటర్ని మనం ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. అలాగే ఇంకా ఏంటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? ప్రిపరేషన్ ఆఫ్ EDTA సొల్యూషన్. ఇప్పుడే అనుకున్నాం కదా మనం EDTA మెథడ్లో మనం హార్డ్నెస్ ఎస్టిమేట్ చేస్తున్నాం అంటున్నాం కాబట్టి వీ రిక్వైర్ EDTA సొల్యూషన్ ఆల్సో. EDTA సొల్యూషన్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. అలాగే యాక్చువల్లీ దిస్ పర్టికులర్ ఎస్టిమేషన్ ఈజ్ ఎ టైట్రేషన్ ప్రాసెస్ కాబట్టి దీనిలో ఒక ఇండికేటర్ ఉంటుంది. ఆ ఇండికేటర్ పేరు EBT ఇండికేటర్ అని అంటాం. EBT ఫుల్ ఫార్మ్ ఏంటి అని అంటే ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనే ఒక ఇండికేటర్ని వాడతాం మనం. సో ఇండికేటర్ వేస్తే కలర్ చేంజెస్ అనేవి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ వీఆర్ ప్రిపేరింగ్ ద బఫర్ సొల్యూషన్. ఎందుకు బఫర్ సొల్యూషన్ తీసుకోవాలి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బఫర్ సొల్యూషన్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్ కెమికల్స్
ప్రిపేర్ చేయాల్సిన నెసెసిటీ ఉంది మనకి. సో బిఫోర్ వీఆర్ ఎస్టిమేటింగ్ ద హార్డ్నెస్ ఆఫ్ ఎ గివెన్ వాటర్ శాంపిల్ యూ నీడ్ టు ప్రిపేర్ దీస్ 4 ఇంపార్టెంట్ కెమికల్స్. స్టాండర్డ్ హార్డ్ వాటర్ ప్రిపేర్ చేయాలి, EDTA ప్రిపేర్ చేయాలి, టైట్రేషన్ కాబట్టి ఇండికేటర్ ప్రిపేర్ చేయాలి, ఒక బఫర్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఇవి ప్రిపేర్ చేసే ముందర వాట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఈస్ బిహైండ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ లేకుండా మనం ఏది చేయలేం కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం వాటర్లో ఏముందని స్టార్ట్ చేస్తున్నాం, మనం హార్డ్నెస్ ఉంది అని స్టార్ట్ చేస్తున్నాం. అంటే వాటర్లో కాల్షియం మెగ్నీషియం అయాన్స్ హార్డ్నెస్ ఇస్తాయి కాబట్టి ఇవి ఉన్నాయి అని ట్రీట్ చేస్తున్నాం. ఓకే, దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హార్డ్ వాటర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఓకే, ఇట్ ఈస్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. దీనికి నేను EBT అనే ఒక ఇండికేటర్ని వేశాను. ఎప్పుడైతే EBT ఇండికేటర్ వేసామో దెన్ వాట్ విల్ హ్యాపన్, దీస్ కాల్షియం అయాన్స్ ఆర్ దీస్ మెగ్నీషియం అయాన్స్ will combines with EBT indicator and forms a complex compound. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ని ఫార్మ్ చేస్తాయి. అంటే మీనింగ్ ఏంటి, హియర్ దిస్ ఈజ్ ద మెటల్ అయాన్ whereas EBT is acting as the ligand. EBT is acting as the ligand. Ligand అంటే మీ అందరికీ +2 లెవెల్లో ఐడియా ఉంటుంది. Ligand means the species which can donate the lone pair of electrons to the central metal atom. ఇక్కడ ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్ అవుతుంది. ఇట్ కెన్ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్. సో EBT is the ligand here. But what type of ligand it is? It is a weak ligand. మనకి ligand సిరీసెస్ ఉంటాయి. Some of the ligands are weak, some of the ligands are strong. అందుకని ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుందో దిస్ కాంప్లెక్స్ ఈజ్ హైలీ అన్స్టేబుల్ అని అంటాం. ఇది అన్స్టేబుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. దీనికి ఏ కలర్ ఉంటుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ వైన్ రెడ్ కలర్. అంటే నువ్వు ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని, ఎక్స్పెరిమెంట్ చెప్తున్నా, ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని అందులో ఈ స్టాండర్డ్ హార్డ్ వాటర్ని వేసి దానికి EBT ఇండికేటర్ వేస్తే వెంటనే ఇట్ టర్న్స్ టు వైన్ రెడ్ కలర్ బికాజ్ ఇట్ విల్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మ్ చేసింది కాబట్టి అది ఒక ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ కలర్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. ఎప్పుడైతే వైన్ రెడ్ కలర్ వచ్చిందో దెన్ యూ కెన్ స్టార్ట్ ద టైట్రేషన్. టైట్రేషన్ని మనం స్టార్ట్ చేస్తాం. దేంతో స్టార్ట్ చేస్తామో చూడండి. దిస్ ఈజ్ కాల్షియం అండ్ మెగ్నీషియం EBT, రైట్? ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కలర్ ఉందని చెప్పాను, వైన్ రెడ్ కలర్ ఉంది. దీన్ని దేంతో రియాక్ట్ చేస్తున్నాము అని అంటే, దేంతో టైట్రేట్ చేస్తున్నాము అని అంటే EDTAతో టైట్రేట్ చేయాలి. అంటే నువ్వు బ్యూరెట్ అని అంటాం కదా, బ్యూరెట్లో EDTA సొల్యూషన్ తీసుకుని టైట్రేషన్ స్టార్ట్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది, దిస్ EDTA విల్ రీప్లేసెస్ ద EBT. మనం ఏదైతే వైన్ రెడ్ కలర్ కాంప్లెక్స్ ఉందో అందులో ఉండే EBTని EDTA పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. బికాజ్ EDTA ఈజ్ ఆల్సో లైగాండ్ బట్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ లైగాండ్. EDTA ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగాండ్ విచ్ కెన్ ఈజీలీ రీప్లేసెస్ ద EBT. EBTని ఈజీగా రీప్లేస్ చేసేయగలదు అనమాట. సో అప్పుడు ఏమైంది, సో కాల్షియం యాజ్ ఇట్ ఈస్గా ఉంది, మెగ్నీషియం EBT ప్లేస్లో ఎవరు వస్తున్నారు, EDTA విల్ బి రీప్లేస్డ్. ప్లస్ EBT సెపరేట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ బట్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ స్టేబుల్ కాంపౌండ్ బికాజ్ EDTA ఈజ్ ఎ స్ట్రాంగ్ లైగాండ్. స్ట్రాంగ్ లైగాండ్ ఎప్పుడైతే మెటల్ అయాన్స్తో కలుస్తుందో ఇట్ విల్ ఫార్మ్స్ ఎ స్టేబుల్ కాంపౌండ్. ఒక స్టేబుల్ కాంపౌండ్ని ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ EBT బయటకు వచ్చేసింది. హియర్ హౌ యూ విల్ ఫైండ్ అవుట్ వెదర్ EBT కమ్స్ అవుట్ ఆర్ నాట్. ఎలా తెలుస్తుంది మనకి, EDTA మొత్తం EBTని రీప్లేస్ చేసిన తర్వాత వైన్ రెడ్ కలర్ అంతా కూడా ఇట్ విల్ టర్న్స్ టు స్కై బ్లూ. అంటే ఒరిజినల్ కలర్ ఆఫ్ EBT అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో స్కై బ్లూ కలర్ విల్ అపియర్స్ యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఈస్ బిహైండ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. అయితే త్రూ ద ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తంలో మనం pHని 10 మెయింటైన్ చేయాలి. లేకపోతే అంటే 10 అంటే మీనింగ్ ఏంటి, విచ్ నేచర్ ఇట్ ఈస్, బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ మెయింటైన్ చేయకపోతే ద కాంప్లెక్స్ కాంపౌండ్స్ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్. అందుకని ఇన్ దిస్ కేస్ ఆల్సో యూ నీడ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ pH లైక్ pH 10. ఎలా మెయింటైన్ చేస్తాం, ఇందాక చూడండి చెప్పాను మీకు బఫర్ సొల్యూషన్ అని అన్నాం కదా, +2 లెవెల్లో మీరు నేర్చుకుంటూ ఉంటారు. బఫర్ సొల్యూషన్ డస్ నాట్ చేంజెస్ ద pH వాల్యూ. సో బై ద యాడింగ్ ఆఫ్ దిస్ బఫర్, విచ్ బఫర్ ఇట్ ఈస్, బేసిక్ బఫర్. బేసిక్ బఫర్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఒక వీక్ బేస్ తీసుకుంటాం లైక్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీన్ని ఒక స్ట్రాంగ్ యాసిడ్తో కలిపి ఒక సాల్ట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇట్ ఈస్ వీక్ బేస్ along with a salt which is coming out from the weak base with the strong acid. Weak base strong acid కలిపి వచ్చిన సాల్ట్,
ఒక వీక్ బేస్, ఈ రెండింటి కాంబినేషన్ని మనం బేసిక్ బఫర్ అంటాం. సో బేసిక్ బఫర్ ఎప్పుడైతే వేస్తున్నామో త్రూఅవుట్ ద ఎక్స్పెరిమెంట్ pH 10 మెయింటైన్ అవుతూ ఉంటుంది. గాట్ ఇట్. అందుకోసం మనం బఫర్ సొల్యూషన్స్ తీసుకోవాలి. సో ఇది మనకి బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ అనమాట. అసలు ఎస్టిమేట్ చేయాలి, హార్డ్నెస్ని ఎస్టిమేట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్ కాన్సెప్ట్. సో వన్స్ యూ నో దిస్ కాన్సెప్ట్ యూ కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ దీస్ 4 సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ ఏంటి ప్రిపేర్ చేయాలని చెప్పాను? ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్, రైట్? ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. సో స్టాండర్డ్ హార్డ్ వాటర్ని ప్రిపేర్ చేయాలి అని అంటే యూ నీడ్ టు ప్రిపేర్ ద కాల్షియం క్లోరైడ్. కాల్షియం క్లోరైడ్ స్టాండర్డ్ హార్డ్ వాటరేనా? అంటే దీని కాన్సన్ట్రేషన్ తెలిస్తేనే మనం స్టాండర్డ్ అనాలి. మరి దీని కాన్సన్ట్రేషన్ తెలియాలి అని అంటే కాల్షియం క్లోరైడ్ని ప్రిపేర్ చేయాలి నువ్వు. సో డైరెక్ట్గా కాల్షియం క్లోరైడ్ తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేసి నేను ప్రిపేర్ చేసేస్తాను సార్ అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాస్ కాల్షియం క్లోరైడ్ ఈజ్ హ్యావింగ్ హైగ్రోస్కోపిక్ నేచర్. అంటే కాల్షియం క్లోరైడ్ నువ్వు బ్యాలెన్స్ పైన, వెయ్యింగ్ బ్యాలెన్స్ పైన పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే కాల్షియం క్లోరైడ్ అలా నీరులాగా కారిపోతూ ఉంటుంది. బికాజ్ ఇట్ కెన్ ఈజీలీ అబ్జార్బ్ ద మాయిశ్చర్. అంటే మనకు రావాల్సిన వెయిట్ కన్నా కాల్షియం క్లోరైడ్ ఎక్కువ చూపించేస్తూ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ అబ్జార్బ్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్. అందుకని యూ షుడ్ నాట్ ప్రిపేర్ ద కాల్షియం క్లోరైడ్ డైరెక్ట్లీ. మరి ఎలా ప్రిపేర్ చేస్తాం? యూ నీడ్ టు టేక్ 1 gram ఆఫ్ ఎయిర్ డ్రైడ్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్. యూ నీడ్ టు టేక్ కాల్షియం క్లోరైడ్ బదులు కాల్షియం కార్బోనేట్ ఫస్ట్ తీసుకుని దాన్ని యూ నీడ్ టు డిజాల్వ్ ఇట్ ఇన్ టు ద సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డైల్యూట్ HCl అండ్ మ్యాకప్ ఇట్ అప్ టు 1 liter విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్స్. ప్రతి ఒక్కరి ల్యాబ్లో కూడాను మనకి వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్స్ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. ఇది 1 liter వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుని అంతవరకు మనం మేకప్ చేస్తాం అనమాట. సో నౌ ఆన్ యువర్ బెంచ్ కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్, దట్ మీన్స్ స్టాండర్డ్ హాట్ వాటర్ ఈజ్ రెడీ ఫర్ 1 liter, రైట్? 1 liter స్టాండర్డ్ హాట్ వాటర్ నీ బెంచ్ పైన రెడీగా ఉంది. సో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసేసాం. స్టాండర్డ్ హాట్ వాటర్ ఈజ్ రెడీ. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ EDTA సొల్యూషన్. అసలు EDTA అంటే ఏంటి? ఫుల్ ఫార్మ్ ఆఫ్ EDTA ఈజ్ ఎథిలీన్ డైమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. బట్ వీ షుడ్ నాట్ టేక్ దిస్ ప్యూర్ ethylene diamine tetraestic acid తీసుకోవడానికి వీల్లేదు. బికాస్ దిస్ ప్యూర్ ethylene diamine tetraestic acid కెనాట్ డిజాల్వ్స్ ఇన్ టు ద వాటర్. వాటర్లో అసలు డిజాల్వ్ అవ్వదు. అందుకని మనం ఏం చేయాలి? డైసోడియం సాల్ట్ ఆఫ్ ఏం తీసుకోవాలి? డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA తీసుకోవాలి. ఇది యాసిడ్ కదా, దీనికి ఒక బేస్ని యాడ్ చేస్తే ఇట్ విల్ ఫార్మ్స్ ఎ సాల్ట్. డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA అని మనం తీసుకుంటే ఇట్ కెన్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ టు ద వాటర్. వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. సో అలాంటి EDTA అని మనం తీసుకోవాలన్నమాట. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి వేస్తున్నా చూడండి. ఎథిలీన్ కదా, ఎథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2 కదా. కానీ నేను అందులో ఒక బాండ్ని తీసేసి ఆ ప్లేస్లో డైఎమీన్స్ రాస్తున్నాను. 2 ఎమీన్స్ రాశాను. సో ఒక బాండ్ ఇక్కడ ఉంటుంది, ఎథిలీన్లో ఒక బాండ్ ఉంటుంది, ఆ బాండ్ని బ్రేక్ చేశాను. ఇలా ఉండేది, ఒక బాండ్ని బ్రేక్ చేసి ఆ ప్లేస్లో ఆ ఫంక్షనాలిటీలో ఒక ఎమీన్, ఇంకొక ఎమీన్, 2 ఎమీన్స్ NH2 NH2. సో దిస్ ఈజ్ ఇథిలీన్ అండ్ ఇట్ ఈస్ డైమీన్. ఎథిలీన్ డైమీన్ అయిపోయింది కదా. ఇంకా టెట్రాఎస్టిక్ యాసిడ్ రావాలి మనకి. టెట్రా మీన్స్ 4. ఆ 4 ఎలా వస్తాయి? ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ పోయాయి అనుకోండి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 వస్తాయి. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా అందరికీ తెలుసు, CH3COOH. కానీ నేను వ్యాలెన్సీ కోసం CH2COO అని రాస్తున్నా. CH2COOH, CH2COO, CH2COOH. అదేంటి సార్ అన్నిటికీ హైడ్రోజన్స్ రాశారు, ఈ రెండింటి దగ్గర వదిలేశారు అని అంటే ఇక్కడ మనం సోడియంస్ రాసుకోవాలి. ఎందుకు? డైసోడియం సాల్ట్ అని అన్నాం కాబట్టి ఇట్ ఈస్ ద డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA. ఇట్ ఈస్ ద డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA. సో ఈ స్ట్రక్చర్ని ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA స్ట్రక్చర్ని మనం వేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు EDTAని ఎలా ప్రిపేర్ చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ దిస్ EDTA, 3.72 grams అంటే అప్రాక్సిమేట్లీ 4 grams అని గుర్తుపెట్టుకోండి. 4 grams ఆఫ్ EDTA యూ నీడ్ టు టేక్ and it should be dissolved into the water and make up it up to 1 liter.
సో 3.72 grams అంటే అప్రాక్సిమేట్లీ 4 grams. సో 4 grams ఆఫ్ EDTAని వాటర్లో బాగా డిజాల్వ్ చేసి, మరి డిజాల్వ్ అవుతుందా సార్ ప్యూర్ EDTA డిజాల్వ్ అవుతుందన్నారు కదా అంటే ప్యూర్ EDTA తీసుకోవట్లే, అందుకనే వీఆర్ టేకింగ్ డైజోడియం సాల్ట్ ఆఫ్ EDTA, అది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అండ్ ఇట్ షుడ్ బి మేకప్ ఇట్ అప్ టు 1 liter. 1 liter వరకు మనం చక్కగా మేకప్ చేసేస్తాం. సో నౌ ఆన్ యువర్ బెంచ్ యూ హ్యావ్ 2 volumetric flasks, out of which one is having standard hot water and second one is having EDTA. ఓకే, సో 2 solutions ప్రిపేర్ చేసేసాం. కమింగ్ టు ద థర్డ్ వన్, ఇంకా ఏంటి ప్రిపేర్ చేయాలన్నాము? ప్రిపరేషన్ ఆఫ్ EBT ఇండికేటర్, రైట్? EBT ఇండికేటర్ని మనం ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేస్తాం EBT ఇండికేటర్ని? 0.5 grams ఆఫ్ EBT పౌడర్ని మనం తీసుకోవాలి. EBT అనేది పౌడర్ స్టేట్లో ఉంటుంది. 0.5 grams వెయిట్ చూసి దాన్ని యూ నీడ్ టు యాడ్ ఇన్ టు ద వాటర్, నాట్ వాటర్, ఇంటూ 100 ml ఆఫ్ ఆల్కహాల్. It should be dipped in, it should be dissolved into the 100 ml of alcohol, right? So 0.5 grams of EBT powder ni 100 ml of alcohol ఎప్పుడైతే మనం డిజాల్వ్ చేసామో then it will prepare the EBT indicator. EBT indicator ప్రిపేర్ అయిపోతుంది అని అంటాం. సో థర్డ్ ఇంపార్టెంట్ chemical is also prepared. What is the last one? Preparation of buffer solution, right? Preparation of buffer solution. సో ఇప్పుడు బఫర్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేయాలి. చెప్పాను బఫర్ సొల్యూషన్ అంటే ఏంటో, అమ్మోనియం క్లోరైడ్ విత్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, రైట్? ఇందాక చెప్పాం కదా మనం. సో 67.5 grams ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ని 570 ml ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేసి అండ్ ఇట్ షుడ్ బి అగైన్ మేకప్ ఇట్ అప్ టు 1 liter. మళ్ళీ ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ నీ దగ్గర ఉంటుంది. ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో 1 liter ఆఫ్ దిస్ సొల్యూషన్ యూ నీడ్ టు ప్రిపేర్. ఓకే, సో ద థర్డ్ సొల్యూషన్, ఫోర్త్ సొల్యూషన్ ఇస్ ఆల్సో రెడీ ఆన్ యువర్ బెంచ్. మొత్తం 4 డిఫరెంట్ సొల్యూషన్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏవేవైతే మనం వాల్యూస్ చెప్పామో వాల్యూస్ని ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడతో మనకి 4 సొల్యూషన్స్ ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి దెన్ వీ కెన్ స్టార్ట్ ద ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్. ఎలా ఎస్టిమేట్ చేస్తున్నాం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే స్టాండర్డైజేషన్. ఎవరిని స్టాండర్డైజ్ చేయాలి? EDTAని స్టాండర్డైజ్ చేయాలి. EDTAని మనం స్టాండర్డైజ్ చేయటం అంటే టు నో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది EDTA వీ నీడ్ టు డూ దిస్ టైట్రేషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ కూడా మనం టైట్రేషనే చేస్తాం, బట్ టైట్రేషన్ విత్ ఎవరితో చేయాలి? స్టాండర్డ్ హార్డ్ వాటర్తో చేయాలి. ఎవరితో చేయాలి? స్టాండర్డ్ హార్డ్ వాటర్తో. అంటే నువ్వేం చేస్తావు, మీ ల్యాబ్కి వెళ్ళి అందులో ఒక బ్యూరెట్ ఉంటుంది. బ్యూరెట్లో కంప్లీట్గా EDTAని ఫిల్ చేసేయి. బ్యూరెట్ని దేంతో ఫిల్ చేయాలి? EDTAతో ఫిల్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు టేక్ 1 conical flask. ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకో. కోనికల్ ఫ్లాస్క్లో దేన్ని తీసుకోవాలి? 50 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. చాలామంది 20 ml అనుకుంటాం. అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండడం కోసం 50 ml తీసుకుంటున్నాం మనం. సో 50 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్ అంటే కాల్షియం క్లోరైడ్ ప్రిపేర్ చేసాం కదా ఇందాక మనం, అది తీసుకోవాలి. అండ్ దీనిలో మనం బఫర్ సొల్యూషన్ యాడ్ చేయమన్నాం కదా. సో 10 to 15 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేయండి. అండ్ ఇంటూ దిస్ 2 to 3 drops ఆఫ్ ఏంటి వేయాలి? EBT ఇండికేటర్ వేయాలి, లేకపోతే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. EBT ఇండికేటర్ 2 to 3 drops వేయంగానే వెంటనే కోనికల్ ఫ్లాస్క్ సొల్యూషను వైన్ రెడ్ కలర్లోకి మారిపోతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ ద టైట్రేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యూరెట్. సో బ్యూరెట్లో ఉండే EDTAని డ్రాప్ బై డ్రాప్ విడిచిపెడుతూ టైట్రేట్ చేస్తుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ విల్ హ్యాపెన్? దిస్ వైన్ రెడ్ కలర్ విల్ స్లోలీ టర్న్స్ టు స్కై బ్లూ. ఎక్కడ ఏ వాల్యూమ్ దగ్గర అయితే నీకు టైట్రేషన్ కంప్లీట్ అయిందో దట్ వాల్యూమ్ షుడ్ బి ఇండికేటెడ్ బై V1 ml. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? V1తో ఇండికేట్ చేస్తాం. గాట్ ఇట్? సో ఇక్కడతో మనకి ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక టైట్రేషన్ కంప్లీట్ చేసాం. కమింగ్ టు ద సెకండ్ వన్, మళ్ళీ టైట్రేషన్ చేస్తున్నాను నేను. దేంతో టైట్రేట్ చేస్తున్నాను? టైట్రేషన్ విత్ గివెన్ హార్డ్ వాటర్. నువ్వు దేనిలో అయితే హార్డ్నెస్ ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నావో ఆ హార్డ్ వాటర్ని తీసుకోవాలి. అంటే అగైన్ యూ నీడ్ టు టేక్ ద బ్యూరెట్ యాజ్ ఇట్ ఈస్. యూ నీడ్ టు ఫిల్ దిస్ బ్యూరెట్ విత్ EDTA
and take the conical flask and add 50 ml of చెప్పండి 50 ml of in the standard hot water, but now it is given hot water. అంటే ఏ వాటర్లో అయితే నువ్వు హార్డ్నెస్ ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నావో ఆ వాటర్ని ఒక 50 ml తీసుకుంటాం. దీనికి ఇందాకట్లానే యాజ్ ఇట్ ఈస్ బఫర్ సొల్యూషన్ యూ నీడ్ టు యాడ్, and in the same way EBT indicator also you need to add. Same concept, but in the previous case you are taking standard hot water, but here you are taking given hot water. అంటే ఇందులోనే in which only you need to estimate the hardness, total hardness కానీ పర్మనెంట్ కానీ టెంపరీ కానీ ఎస్టిమేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ సేమ్ వైన్ రెడ్ కలర్ వస్తుంది EBT వేయంగానే. అంటిల్ ఇట్ టర్న్స్ టు స్కై బ్లూ యూ నీడ్ టు డూ ద టైట్రేషన్. ఆ వచ్చిన వాల్యూమ్ని ఎంత అనుకుంటాం? V2 ml అనుకోండి. ఇందాక V1 అనుకున్నాం, ఇప్పుడు V2 అనుకుంటున్నాం. గాట్ ఇట్? సో దిస్ V2 ml ఆఫ్ EDTA ఇండికేట్స్, ఎవరైనా చెప్తారా? V2 ml ఆఫ్ EDTA ఇండికేట్స్ మనసులో అనుకోండి. V2 ml ఆఫ్ EDTA ఏం ఇస్తుంది, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇది గివెన్ హాట్ వాటర్ అన్నాం కాబట్టి ఇందులో బైకార్బోనేట్స్ ఉండొచ్చు, క్లోరైడ్స్ ఉండొచ్చు, సల్ఫేట్స్ ఉండొచ్చు. అంటే అన్ని రకాల హార్డ్నెస్లు ఉన్నాయి కాబట్టి V2 ml ఆఫ్ EDTA విల్ గివ్స్ విచ్ హార్డ్నెస్? టోటల్ హార్డ్నెస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్, నాకు టోటల్ వద్దు, ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్ నేను ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నాను. ఎలాగా? టోటల్ అనేసరికి ఇక్కడ రాస్తున్నా చూడండి. టోటల్ హార్డ్నెస్ కావాలి అని అంటే అందులో ఎవరెవరు ఉంటారు? పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది, అలాగే టెంపరీ హార్డ్నెస్ కూడా ఉంటుంది. మరి నాకు ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్ కావాలనుకుంటున్నా, ఎలాగా? ఏం చేయాలి చెప్తారా? టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయాలి. హౌ కెన్ వీ రిమూవ్ ద టెంపరీ హార్డ్నెస్? చిన్న క్లాసెస్లో కూడా మనం నేర్చుకున్నాం. టెంపరీ హార్డ్నెస్ని మనం రిమూవ్ చేయాలి అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ టెక్నిక్, దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్. సో బాయిల్ చేస్తే టెంపరీ హార్డ్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, బాయిల్ చేస్తే టెంపరీ హార్డ్నెస్ ఎలా రిమూవ్ అవుతుంది అన్నది ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. అవకాశం ఉంటే ఆ వీడియో చూడండి మీరు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు టేక్ వన్ లార్జ్ బీకర్ ఆఫ్ 250 ml వాల్యూమ్. ఇందులో మనం 250 ml వాల్యూమ్ ఉండే గివెన్ హార్డ్ వాటర్ని తీసుకోవాలి. ఇందులో ఏముంటుంది? గివెన్ హార్డ్ వాటర్ ఉంది. ఓకే, ఈ హార్డ్ వాటర్ని ఏం చేయాలి? యూ నీడ్ టు హీట్, యూ నీడ్ టు బాయిల్ ఇట్. బాగా బాయిల్ చేస్తాం వాటర్ని. బాగా బాయిల్ చేస్తే ఎవరు రిమూవ్ అయిపోతారు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? పెర్మనెంట్ ఉంది, టెంపరీ ఉంది, రెండు ఉన్నాయి. కానీ బాగా బాయిల్ చేసేసరికి ఎవరు రిమూవ్ అయిపోతారు? టెంపరీ హార్డ్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది. సార్, హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ వెదర్ ది టెంపరీ హార్డ్నెస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఆర్ నాట్? అది రిమూవ్ అయిందా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకు జనరల్గా చూస్తే తెలియదు. చూస్తే పైకి లేయర్ వచ్చేస్తుంది, ఒక వైట్ లేయర్ వస్తుంది, అప్పుడు రిమూవ్ అయిపోయింది అనుకుంటాం. కానీ మనకేం చెప్పారంటే వాళ్ళు 250 mlని 50 ml ఆఫ్ వాటర్ మిగిలేంత వరకు బాయిల్ చేయాలి. సో యూ నీడ్ టు బాయిల్ ఇట్ అంటిల్ యూ గాట్ 50 ml ఇన్ దట్ పర్టికులర్ బీకర్. సో 50 ml మిగిలేంత వరకు కూడా బాగా హీట్ చేయటమే. అప్పుడు మ్యాక్సిమం టెంపరీ హార్డ్నెస్ అంతా పోతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ నువ్వు యూ నీడ్ టు యాడ్ ద డిస్టిల్డ్ వాటర్ అండ్ మ్యాకప్ ఇట్ అప్ టు అగైన్ 250 ml. మళ్ళీ దాన్ని 250 mlకి మ్యాకప్ చేస్తే నౌ యూ గాట్ ద వాటర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ విచ్ హార్డ్నెస్? Only permanent hardness. There is no temporary hardness at all because you are already boiled. This particular water you are already boiled. Boil చేస్తాం మనం కాబట్టి మరి టెంపరీ హార్డ్నెస్ ఉండదు, ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్ మాత్రమే మిగులుతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ని తీసుకుని థర్డ్ టైట్రేషన్ స్టార్ట్ చేస్తాం. చూడండి థర్డ్ టైట్రేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను. హియర్ ద టైట్రేషన్ విత్ విచ్ వాటర్? బాయిల్డ్ వాటర్. టైట్రేషన్ విత్ బాయిల్డ్ వాటర్. సో బాయిల్డ్ వాటర్తో మనం టైట్రేషన్ చేయాలి. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ బ్యూరెట్. బ్యూరెట్లో ఏంటి ఫిల్ చేస్తాం? EDTA ఫిల్ చేసాం. దిస్ ఈజ్ కోనికల్ ఫ్లాస్క్. కోనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకోవాలి? వెరీ గుడ్, బాయిల్డ్ వాటర్ యూ నీడ్ టు టేక్ ఫర్ 50 ml. ఓకే, దెన్ బఫర్ యూ నీడ్ టు యాడ్, దెన్ ఇండికేటర్ యూ నీడ్ టు యాడ్, దెన్ వైన్ రెడ్ కలర్ విల్ స్లోలీ టర్న్స్ టు స్కై బ్లూ. వైన్ రెడ్ కలర్ టైట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వైన్ రెడ్ కలర్ స్కై బ్లూ కింద టర్న్ అయిపోతుంది. అప్పుడు వచ్చే వాల్యూమ్ని V3 ml అనుకోండి. దట్ వాల్యూమ్ ఆఫ్ ద బ్యూరెట్ విల్ బి ఈక్వల్ టు V3 ml. ఎవరైనా చెప్తారా? V3 ml ఆఫ్ EDTA అనేది ఏ హార్డ్నెస్ని ఇండికేట్ చేస్తుంది? ఎస్, ఇట్ విల్ ఇండికేట్స్ ఓన్లీ
the permanent hardness. Very good, very good. It will gives only permanent hardness because boil చేసేసాం కాబట్టి టెంపరరీ హార్డ్నెస్ మరి ఉండదు, ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్ మాత్రమే ఇందులో ఉంటుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి V1 వచ్చింది, V2 వచ్చింది, V3 వచ్చింది. ఈ మూడింటిని బేస్ చేసుకుని సింపుల్ క్యాలిక్యులేషన్ మనం చూద్దాం. ఎలా చూస్తాం సింపుల్ క్యాలిక్యులేషన్? లెట్ us see. క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్యాలిక్యులేషన్ పార్ట్. ఏం చేస్తున్నాం క్యాలిక్యులేషన్లో? 50 ml ఆఫ్ హార్డ్ వాటర్. విచ్ హార్డ్ వాటర్ ఇట్ ఈస్? స్టాండర్డ్ హార్డ్ వాటర్ కన్జ్యూమ్స్ 50 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్ ఫస్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 50 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. దిస్ విల్ కన్జ్యూమ్స్ హౌ మచ్ ml ఆఫ్ EDTA? V1 ml ఆఫ్ EDTA. Yes, V1 ml ఆఫ్ EDTA. Is it right or not? Yes. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 50 ఇంటూ దీన్ని 1 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్ అని రాస్తున్నాను నేను. కన్జ్యూమ్స్ V1 ml ఆఫ్ EDTA రాసుకోవచ్చా? ఎస్. సో 50 ఇంటూ 1 ml ఆఫ్ హార్డ్ వాటర్ అంటే ఇందులో కొంత హార్డ్నెస్ ఉంది అని అర్థం. సో దట్ హార్డ్నెస్, ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాం మనం, హార్డ్నెస్ కెన్ బి ఎస్టిమేటెడ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. ఏ హార్డ్నెస్ అయినా సరే కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్లోనే మనం ఎస్టిమేట్ చేయాలి. ఎందుకు ఎస్టిమేట్ చేయాలి? ఇంతకుముందు చెప్పాను నేను. అందుకని హార్డ్నెస్ని కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్లో ఎస్టిమేట్ చేయాలి అని అంటే దాన్ని మిల్లీగ్రామ్స్లో మాత్రం కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మిల్లీలీటర్ని మిల్లీగ్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో 1 mg ఆఫ్ CaCO3 ఈక్వలెంట్స్. సో మిల్లీలీటర్స్కి ఈక్వల్ యూనిట్ ఏంటి అంటే మిల్లీగ్రామ్. So milliliter of standard hard water will give hardness. That hardness should be mentioned, should be expressed in terms of calcium carbonate equivalents. కాబట్టి దీన్ని 1 mg of CaCO3 equivalents అని రాసుకోవాలి. is equal to V1 ml of EDTA. సో ఇప్పుడు నీ దగ్గర V1 ml of EDTA ఉంది, బట్ నాకేం కావాలి? 1 ml of EDTA కావాలి. V1 ml అయితే 50 milligrams of calcium carbonate. మరి 1 కావాలంటే ఏమవుతుందన్న? 50 by V1 mg of CaCO3 equivalents అని వస్తుంది. రైట్? అవునా కదా? 1 ml of EDTA equals to 50 by V1 milligrams of calcium carbonate equal. Let this equation be 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఫస్ట్ ఫినామినా అయిపోయింది. మొత్తం 3 కదా. ఒకటి స్టాండర్డ్ హార్డ్ వాటర్తో కంప్లీట్ చేసేసాం V1. నెక్స్ట్ టోటల్ హార్డ్నెస్ ఇచ్చేది గివెన్ హార్డ్ వాటర్, సెకండ్ చూస్తాం. బాయిల్డ్ వాటర్తో థర్డ్ చూస్తాం. అయిపోయింది. రైట్? కమింగ్ టు ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఏం చేస్తున్నాం? మళ్ళీ సేమ్ ఇందాకట్లానే ఇక్కడలానే 50 ml ఆఫ్ హార్డ్ వాటర్ అన్నాం కదా, ఇక్కడ కూడా 50 ml ఆఫ్ నాట్ స్టాండర్డ్ హార్డ్ వాటర్, ఇట్ ఈస్ గివెన్ హార్డ్ వాటర్. 50 ml ఆఫ్ గివెన్ హార్డ్ వాటర్ కన్జ్యూమ్స్ హౌ మచ్ ml? V2 ml ఆఫ్ EDTA. am I right or not? 50 ml ఆఫ్ గివెన్ హార్డ్ వాటర్ కన్జ్యూమ్స్ V2. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే V2 ఇంటూ 1 ml ఆఫ్ EDTA. క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. V2 ఇంటూ 1 ml ఆఫ్ EDTA అనేది ఇక్కడ ఉంది మన దగ్గర. యా, సీ హియర్, దిస్ ఈజ్ 1 ml ఆఫ్ EDTA. రైట్? 1 ml ఆఫ్ EDTA ఈక్వల్స్ టు 50 by V1. రైట్? 50 by V1 milligrams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. am I right or not? ఓకే. సో ఇక్కడ ఏముంది? 50 ml ఆఫ్ గివెన్ హార్డ్ వాటర్ is equal to V2 into 50 by V1 mg of CaCO3 అని వచ్చింది. 50 mlకి అయితే 50 milligrams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ వచ్చింది. కానీ ఎప్పుడైనా మనం హార్డ్నెస్కి యూనిట్స్ ఎలా చెప్తాం? మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అంటాం కదా. ఇక్కడ ఓన్లీ 50 ml ఉంది. మరి 1 లీటర్ అంటే ఎంతనన్నా? 1 లీటర్ మీన్స్ 1000 ml. దీన్ని నేను 1000 mlకి క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. 1000 ml ఆఫ్ గివెన్ హార్డ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50 ఉంటే 50 ఉంది, 1000 ఉన్నప్పుడు ఏమవుతుంది? 50 ఇంటూ 1000 బై V1 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్ పెర్ ఎంత అవుతుంది? లీటర్ పర్ లీటర్. సో దిస్ పర్ లీటరే కదా, మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని వచ్చేసినట్టే మనకి. ఓకే. 1000 ml అంటే ఎంతనన్నా? 1 లీటర్. 1000 ml అంటే 1 లీటర్. దిస్ గివెన్ హాట్ వాటర్ విల్ గివ్స్ విచ్ హార్డ్నెస్?
అందులో టెంపరీ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. కాబట్టి ఇది ఏ హార్డ్నెస్ ఇస్తుంది? ఇట్ విల్ గివ్స్ టోటల్ హార్డ్నెస్ is equal to 1000 into V2 by V1 milligrams per liter. Let this equation be 2. చూసారా, టోటల్ హార్డ్నెస్ వచ్చేసింది మనకి. సో టోటల్ హార్డ్నెస్ is equal to 1000 into V2 by V1 milligrams per liter. టోటల్ హార్డ్నెస్ వచ్చేసింది సెకండ్ దాంతో V2తో. ఇప్పుడు ఒక్కసారి V3కి వెళ్దాం, జాగ్రత్తగా చూసుకోండి. V3కి వెళ్దాం, థర్డ్ వన్. మళ్ళీ ఏం చేసాం మనం? 50 ml ఆఫ్, ఇందాకట్లానే 50 ml ఆఫ్ గివెన్ హాట్ వాటర్, ముందుది 50 ml ఆఫ్ స్టాండర్డ్ హాట్ వాటర్. మరి ఇప్పుడు ఏం చేయాలి? 50 ml ఆఫ్ బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. దిస్ కన్జ్యూమ్స్ హౌ మచ్? V3 ml ఆఫ్ EDTA. ఇట్ కన్జ్యూమ్స్ V3 ml ఆఫ్ EDTA, రైట్? సో 50 ml ఆఫ్ బాయిల్డ్ వాటర్ కన్జ్యూమ్స్ V3 into 1 ml ఆఫ్ EDTA. 1 ml ఆఫ్ EDTA. ఇక్కడ కూడా 1 ml ఆఫ్ EDTA. ఇది ఎలా వచ్చింది మరి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, V3 into 1 ml ఆఫ్ EDTA అని ఎలా రాయొచ్చు? 50 by V1 అని రాసుకోవచ్చు. ఇందాక అట్లానే కదా, 50 by V1 milligrams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. ఓకే, సో దీని నుంచి మనకి ఏమొచ్చింది ఇప్పుడు? 50 ml ఆఫ్ బాయిల్డ్ వాటర్ is equal to V3 into 50 by V1 milligrams of calcium carbonate equivalents. మరి 50కి రాయకూడదు కదా మనం, ఎంతకి రాయాలి? 1000 ml ఆఫ్ బాయిల్డ్ వాటర్ is equal to V3 into 1000 by V1. ఇందాకట్లానే 50 కాబట్టి 50 ఉంది, 1000 కాబట్టి 1000 రాస్తున్నాం. మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. గాట్ ఇట్? 1000 ml అంటే ఎంత? 1 లీటర్. సో 1 లీటర్ అంటే మనం మిల్లీగ్రామ్స్ పర్ లీటర్కి మెజర్ చేసేసినట్టే. మరి బాయిల్డ్ వాటర్ ఏ హార్డ్నెస్ని ఇస్తుంది? వెరీ గుడ్, ఇట్ విల్ గివ్స్ permanent hardness. Perfect. Therefore permanent hardness is equal to 1000 into V3 by V1 milligrams per liter. Okay, let this equation be, ఇందాక ఎంత ఈక్వేషన్ రాసాం? 2 అన్నాం కదా. యా, లెట్ దిస్ ఈక్వేషన్ బి 3. మనకి ఇప్పుడు టోటల్ హార్డ్నెస్ వచ్చింది 1000 V2 by V1, పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చింది 1000 V3 by V1. ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు? వెరీ గుడ్. సో దేర్ ఫోర్ టెంపరరీ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్, వెరీ గుడ్, permanent hardness. Perfect. Total hardness ఎంత నాన్న? 1000 into V2 by V1. Am I right or not? Total చూడండి, V2 by V1. Whereas permanent means 1000 into V3 by V1. సో ఏంటి కామన్ తీసుకోవచ్చు? 1000 కానీ కామన్ తీస్తే V2 minus V3 by V1 milligrams per liter వచ్చేసింది. సో temporary hardness is equal to 1000 into V2 minus V3 by V1. Let this equation be 4. Overall that's all. ఇక్కడతో మనకి కాన్సెప్ట్ అయిపోయింది. అంటే మనం హార్డ్నెస్ని ఎస్టిమేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఈ 4 సొల్యూషన్స్ ప్రిపేర్ చేయాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద సొల్యూషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను. స్ట్రక్చర్ ఆఫ్ డైసోడియం సాల్ట్ ఆఫ్ EDTA తెలియాలి నీకు. ఇవన్నీ ప్రిపరేషన్స్. నెక్స్ట్ టైట్రేషన్స్, 3 టైట్రేషన్స్ చేస్తున్నాం. V1 V2 V3 వాల్యూమ్స్ వచ్చాయి. ఆ వాల్యూమ్స్ని పట్టుకుని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసాం. ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద బీటెక్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరికైనా వాటర్లో ఈ వాటర్ టెక్నాలజీ కాన్సెప్ట్లో డెఫినెట్గా ఇది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. In the next video we will discuss with one more important concept. Until then, keep watching these videos. Thank you. Bye bye.